దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రమును. రెండవదిగా యెషయా 19:22 చివరి లైన్‌లో, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచెను. యెహోవా వైపు తిరగగా అంటే యెహోవా వైపు చూసినారన్నట్టు. అప్పుడు చూసి వారు ప్రార్థించినప్పుడు వారికి అనేకమైన స్వస్థతలు జరిగినాయి. మరి మనము మార్కు 5:34లో చూచినట్లయితే ఒక రక్తస్రావం గల స్త్రీ తన చెంగును పట్టుకోగానే ఆమెకి మరి స్వస్థత. ఆమె ఎవరు నన్ను ముట్టినారు అనగానే ఆమె అందుకాయన, కుమారి నీ విశ్వాసము నిన్ను పరిచెను, సమాధానము కలదానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలునుగాక అని ఆమెతో అనెను. అంతేకాదు అనేకమైన వారిని, గుడ్డివారిని కళ్ళు ఇచ్చినాడు. నజరేయుడైన యేసు నన్ను దాటిపోకు అని కేక వేసి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి మరి గుడ్డివారిని ముట్టినాడు, స్వస్థపరిచినాడు. స్వస్థపరిచే దేవుడు, నీకున్నటువంటి సమస్యలను స్వస్థపరిచే దేవుడు. ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మరి అటువంటి గొప్ప దేవుడు. మూడవదిగా కీర్తనలు 121వ కీర్తన 2వ వచనము, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఎందుకు అనంటే ఆయన వలనే స్వస్థత వస్తుంది అనంటే ఆయన భూమిని ఆకాశమును మరి ఆయన సృజించినాడు. భూమి మీద, ఆకాశం మీద, సమస్తమైనటువంటి భూమిలో సృజించబడిన వాటన్నింటి మీద కూడా ఆయనకు అధికారము కలదు. కాబట్టి ఆయన మనం ప్రార్థించగా ఆయన స్వస్థపరిచే వాడు. ఏదైనా వస్తువును తయారు చేసిన వానికి మాత్రమే తెలుస్తుంది ఏమని, ఎక్కడ అది పాడైంది, ఎట్లా బాగు చేయాలని. మరి అదే విధంగా దేవుడే మనల్ని సృష్టించినాడు కాబట్టి, యెహోవా దేవుడే తన ఊపిరి మనకు పోసినాడు కాబట్టి, ఆయనే మట్టితో మనల్ని చేసింది, నరునికి జీవాత్మ అయినది ఊదగా మనము జీవాత్మ అయినాం కాబట్టి ఆయననే మనల్ని స్వస్థపరచగలుగుతాడు. అందుకని మనము ఆయన వైపు చూచినప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.